ఉంటుంది /NMyGO. ఎంటర్ చేశాక ఈవెంట్ టైప్ వచ్చేసి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. రిఫరెన్స్ డాక్యుమెంట్ టైప్ అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మూమెంట్ టైప్ ఉంది కదా, TP1 మూమెంట్ టైప్ అని, అది 411 ఉండాలి చూసుకోండి. వేరే మూమెంట్ టైప్ ఏమైనా ఉంటే మీరు మాన్యువల్లో 411 ఇక్కడ టైప్ చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడ హెడర్ డేటాలో మీకు కావాల్సి ఉంటే మన డీటెయిల్స్ ఏమైనా మెయింటైన్ చేయాలనుకుంటే మెయింటైన్ చేయండి. తర్వాత కొంచెం కిందికి వస్తే డీటెయిల్స్ డేటాలో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ మెటీరియల్ క్వాంటిటీ వేరే ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 4 ట్యాబ్స్ ఉన్నాయి. మనం ఎంటర్ చేసినప్పుడు చూస్తాము మీకు ఎన్ని ట్యాబ్స్ అవుతుందో, దీని మీద ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మెటీరియల్ నెంబర్ ఇచ్చేద్దాం. తర్వాత ప్లాంట్ ఏది ఉంది మనది ఆ ప్లాంట్ ఇచ్చేసేయండి. స్టోరేజ్ లొకేషన్ ఇచ్చేసేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక చూడండి ట్యాబ్స్ పెరిగిపోయాయి అనమాట. మీరు ప్రతి స్టెప్ అబ్జర్వ్ చేస్తేనే మీరు డెప్త్గా నేర్చుకోగలుగుతారు SAP. చేశాక ఇక్కడ ఫ్రమ్ లొకేషన్ గిట స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ చేయండి. IN01 బ్యాచ్ ఇవ్వాలి. బ్యాచ్ ఏమని ఉంది మనకు, నరసింహ అని ఉంది. ఆ బ్యాచ్ వచ్చేసి ఫ్రమ్ బ్యాచ్ టు బ్యాచ్ ఒకటే ఉండాలి. వేసాక 5 kgs ఉంది స్టాక్. కేజీస్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఇచ్చాక మనం ఎవరికైతే వెండర్కి ప్రొవైడ్ చేస్తున్నామో, ఏ వెండర్ నుంచి అయితే కంపెనీకి ప్రొవైడ్ చేస్తున్నామో ఆ వెండర్ డీటెయిల్స్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది 2. ఇక్కడ స్పెషల్ స్టాక్ అని ఉంది కదా, ఇక్కడ K వేయడం మ్యాండేటరీ అండి. K ఎంటర్ చేయండి. K ఎంటర్ చేశాక ఇక్కడ అది కన్సైన్మెంట్ స్టాక్ వెండర్ అని చూస్తుంది కదా, మనం వెండర్ డీటెయిల్స్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వేరే ట్యాబ్లోకి వచ్చేస్తే ఇక్కడ వెండర్ అని ఒక నెంబర్ ఆప్షన్ చూస్తుంది కదా, అక్కడ మీ వెండర్ నెంబర్ వేసేసాయి. పోస్ట్ చేసేస్తే 906 నెంబర్గా వచ్చింది. ఇప్పుడు సెటిల్మెంట్